సంతోషపడుతున్నారు. ఈ స్టాప్ ఎప్పుడు వస్తుందో అందరూ అల్లరి చేయకుండా కూర్చోండి. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మన స్కూల్ వాళ్ళు మనల్ని అమ్యూజ్మెంట్ పార్క్ కి తీసుకెళ్తున్నందుకు. నేనైతే ఏ రైడ్ లో కూర్చోవాలో కూడా ముందే ఆలోచించుకున్నాను పినాకి. నేను కూడా. హాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు హ్యాపీ? పైగా నీ ఒక చెయ్యి లేదేంటి? అది నా పొట్ట పూజ కోసం మంచి టిఫిన్ వెతుకుతుందేమో. టిఫిన్ దొరికింది. యమ్మీ నూడిల్స్. నాకు కూడా కొంచెం పెట్టొచ్చు కదా హ్యాపీ. ప్లీజ్ ఇయ్యవా? ఇదిగో తీసుకో. వావ్. అసలు వీళ్ళందరూ కలిసి ఆ దెయ్యాల ఇల్లును వదిలేసి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఏముందని చూడడానికి వెళ్తున్నారో అర్థం కావడం లేదు. బోరింగ్ బోరింగ్ బోరింగ్. ఇప్పుడు షంటునే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టిఫిన్ వెతికి తీరాల్సిందే. సార్ చూడండి, ఈ పినాకి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఏమైంది షంటో? ఎస్ సార్. సార్ చూడండి సార్, నన్ను కొడుతున్నాడు సార్. బాబు షంటో, నువ్వు ఎంత అమాయకుడు అంటే అందరూ నిన్నే ఎప్పుడు ఏడిపిస్తుంటారో. మింటూ, అరే నువ్వు ఇక పిక్నిక్ లో కూడా మొదలు పెట్టేశావా? ఇంకా నీ దెయ్యాలు మనతో కలిసి పిక్నిక్ కూడా వస్తున్నాయా ఏంటి? ఈ రోజు మన పిక్నిక్ ని చాలా ఎంజాయ్ చేస్తామని నాకు అనిపిస్తుంది. నాకు ఈ అమ్యూజ్మెంట్ పార్క్ గురించి బాగా తెలుసు. చాలా చాలా రైడ్స్ ఉంటాయంట. మజాగానే ఉంటుంది మరి. అందరూ నాతో పాటు రండి. ఈ లైన్ అది అయితే మేమైతే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. ఇదైతే కరెక్ట్. ఒక్క నిమిషం, మీరు లోపలికి వెళ్లే ముందు ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి. డిస్కషన్? ఎలాంటి డిస్కషన్? ఈ డిస్కషన్ చాలా అవసరం. ఎందుకంటే మీరు చేసే అల్లరికి ఇక్కడ మా వాళ్ళు. పదకప్పు. పిక్నిక్ లో మీరు అల్లరి పనులు చేసి మనుషులు తినే ఆహారాన్ని, వాళ్ళ వస్తువుల్ని మాయం చేయకండి. అన్నం మాకు కూడా అన్నం ఇవ్వండి. ధీరు సార్, మాకు కూడా కాస్త అన్నం పెట్టండి. అరే పినాకి ఎవరి టిఫిన్ తినొద్దు అనే కదా మాకు చెప్పాడు, కానీ వేరే వాళ్ళ శరీరంలోకి అయితే వెళ్ళి తినొద్దు అని మనకు చెప్పలేదు కదా. ఏమంటావు గప్పు? బాగుందా? ఈ రోజు మీ ఇద్దరు ఎవరి శరీరంలోకి ప్రవేశించకూడదు, సరేనా? చింటూ, నువ్వేమైనా షంటుని చూసావా? ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు, ఇంకా కనిపించట్లేదు. ఏ మనిషిని మీరు కావాలని ఇలా ఇబ్బంది పెట్టకూడదు. అంటే షంటుని కూడా ఆట పట్టించొద్దా? షంటుని కూడా ఆట పట్టించొద్దా? షంటూనైతే పర్వాలేదులే, ఎందుకంటే షంటూని నేను కూడా ఆట పట్టించాలనుకుంటున్నాను. ఆగండి. మీరు నీళ్ళకి దూరంగా ఉండాలి. ఈ అస్థిపంజరం రూపంలోకి రావడానికి అస్సలు ప్రయత్నించకండి. చూడు హ్యాపీ, పినాకి మనకి చెప్పిన మాట అయితే నిజమే కదా, లేదంటే మనిద్దరికి చాలా ఇబ్బంది అవుతుంది. అదైతే వాస్తవమే, కానీ ట్రిప్ అంతా చప్పచప్పగా ఉంది. మాలాంటి దెయ్యాలు ఇలాంటి పనులు చేయకపోతే ఎంజాయ్ ఎలా చేస్తారు చెప్పు? అయ్యో హ్యాపీ, నా మాట విను, అలా దిగులు పడకు.
ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పిక్నిక్ నుండి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందులోనూ మీరు ఇక్కడికి వచ్చినట్టు అంకుల్కి కూడా తెలియదు కదా. ఒకవేళ ఆయనకి ఈ విషయం తెలిస్తే అప్పుడు అరే ఈ ట్రిప్ పుల్లగా చప్పగా ఎలా ఉన్నా సరే బాబు, నేనైతే ఎంజాయ్ చేస్తాను. పినాకి నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఈ రోజు నా వల్ల గప్పు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండబోవు. ఇదే నాకు కావాల్సింది. పద పిక్నిక్ ఎంజాయ్ చేద్దాం. ఇతను మళ్ళీ పైకి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఆ రోలర్ కోస్టర్ లో వెళ్ళడానికి బయలుదేరుతున్నాడేమో. అరే షింటూ, ఎక్కడికి వెళ్తున్నావు? రోలర్ కోస్టర్ లో కూర్చోడానికి భయపడుతున్నాడేమో. ఇలాంటి పిచ్చి రైడ్స్ లో నాకు కూర్చోవాలని లేదు. నేను వెళ్తున్నాను. పదండి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం. ఎంత మంచి రైడ్స్ చేశాం కదా. సోహెల్, అసలు నువ్వు ఎప్పుడు చూసావని ఇలా కళ్ళు మూసుకొని ఉన్నావుగా. మరేం పర్వాలేదులే. అందరూ ఒక విషయాన్ని ఒకే విధంగా ఎంజాయ్ చేయలేరు కదా. మనం ఆ రైడ్ లో ఉన్నప్పుడు సడన్ గా నీళ్ళలోంచి తీసుకొచ్చాడు కదా, అది భలే అనిపించింది. ఆ, ఒకవేళ హ్యాపీ లేదా గప్పు ఎవరైనా ఆ రైడ్ లో కూర్చుంటే నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొస్తాను. ఎక్కడుండి ఉంటారు ఈ హ్యాపీ గప్పు? ఫైనల్లీ నువ్వు ఇక్కడున్నావా? ఇంతకీ గప్పు ఎక్కడున్నాడు? గప్పు అయితే రోలర్ కోస్టర్ రైడ్ కి వెళ్ళాడు. ఏంటి, మనం తనను ఆపాలి, లేదంటే రైడ్ మధ్యలో అందరి పైన వాటర్ పడతాయి. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. మింటూ మింటూ, ఓ దెయ్యం దెయ్యం. చింటూ, నాతో పాటు రోలర్ కోస్టర్ లో దెయ్యం ఉంది. అరే యార్, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? సరే, నీతో పాటు షంటూ ఉన్నాడా? కనిపించట్లేదు. ఈ రోజు నేను రైడ్స్ లో కూర్చోను, కానీ రైడ్స్ ని కంట్రోల్ చేస్తాను. హా, బతికి బయటపడ్డాను. నిన్ను ఇలాంటి రూపంలో ఎవరూ చూడలేదు కదా. మింటూ చూశాడు, కానీ అతను అక్కడే మై మర్చిపోయాడు. మింటూ చెప్తే ఎవ్వరూ తన మాటల్ని నమ్మను కూడా నమ్మర్లే. ఈ షంటూ అక్కడేం చేస్తున్నాడు? ఖచ్చితంగా అల్లరి పనే చేస్తాడు. పిచ్చి పిచ్చి పనులైతే గప్పు చేస్తున్నాడు, కానీ నేనైతే అలాంటివేమి చేయట్లేదు. గప్పు, నువ్వు షంటూని చూసుకో, నేను హ్యాపీని కాపాడుతాను. మీ స్విమ్మింగ్ కాస్ట్యూమ్ చాలా బాగుంది. నేను కూడా సేమ్ కాస్ట్యూమ్ ఒక షాప్ లో చూశాను. ఓహో, స్విమ్మింగ్ కాస్ట్యూమ్ భలే భలే. హ్యాపీ, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, పదా. ఏమైంది అంకుల్, మీరు బానే ఉన్నారా? ఇప్పుడు వస్తుంది అసలైన మజా. అరే 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 అంకుల్, మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది, త్వరగా పదండి. అవునా, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఇతను బటన్ నొక్కే లోపు ఇతని ఇక్కడ నుండి బయటికి పంపించేస్తా. ఎవరున్నారు అక్కడ? మమ్మీ, దయ్యం! ఓ, ఇది ఎందుకు ఆగిపోయింది? ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు రివర్స్ లో అయిపోయారు. మమ్మీ,
గప్పు షంటూ పార్క్ లో రైడ్స్ ని నాశనం చేసేలా ఉన్నాడు. ఇక్కడేదో బటన్ నొక్కుంటాడు, మనం కూడా సేమ్ బటన్స్ నొక్కి అంతా సెట్ రైట్ చేసేయాలి. కానీ ఇతను ఏ బటన్ నొక్కాడో ఇతనికి మాత్రమే తెలుస్తుంది కదా. సరిగ్గా చెప్పావు, షంటూకి తెలుసు. గప్పు వస్తున్నా కెప్టెన్. ఏయ్, షంటూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? సార్ నేనేమి చేయలేదు సార్. ఆహా, నువ్వు అసలు ఏం చేయలేదు కదా బాబు. రైడ్స్ అన్నింటి బటన్లు నొక్కి అందరినీ ఇబ్బంది పెట్టేశావు. మళ్ళీ ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? పద ముందు. అందరినీ చాలా ఇబ్బంది పెట్టావు నువ్వు. నీతో ఎప్పుడు ఇదే పెద్ద సమస్య. ఇక నీ స్థితి అయిపోయింది, పద. మళ్ళీ గప్పుని అంతా చేశాడు, నేను మాత్రం కాదు. హ్యాపీ, నువ్వు ఎప్పటికీ మారుతావు.